హాయ్ ఫ్రెండ్స్, మైసూర్ పాకం ఈజీగా తయారు చేసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ శనగపిండి. 1 గ్లాస్ శనగపిండికి 2 గ్లాసులు పంచదార, 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించిన శనగపిండిలో కొంచెం వంట సోడా కలుపుకోవాలి. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు శనగపిండిని వేయించుకోవాలి. రెండు గ్లాసులు పంచదార, 1 గ్లాసు మంచినీరు పోసుకొని తీగ పాకం పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. పాకం పట్టేంత వరకు, తీగ పాకం పట్టేంత వరకు అలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తీగపాకం పట్టింది అనిపించిన తర్వాత మనం ఇందాక వేయించుకున్న శనగపిండిని ఈ పంచదార పాకంలో పోస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. మరొక గిన్నెలో నెయ్యి తీసుకుని ఉంచుకోవాలి. నెయ్యి పోస్తూ ఆ పాకాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరి వరకు తిప్పుతూనే ఉండాలి. అలాగే తయారైన పాకంను ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లోనే ఈ పాకాన్ని వంచేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న పాకాన్ని మనం పీసులుగా కట్ చేసుకోవాలి. అంతే, మైసూర్ పాకం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.